వ్యాపారానికి కావలసిన ఏమిటి? మామూలుగా ఎవరికైనా వ్యాపారానికి పెట్టుబడి కావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే లేని వాళ్ళైతే ఆలోచనతో వ్యాపారం చేస్తారు. మరి ఉన్న వాళ్ళకి ఏం కర్మ? వాళ్ళకి పెట్టుబడులు ఉంటాయి, ఎంత ఆస్తి అయినా ఉంటుంది. తండ్రులు కూడా సంపాదించింది వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతూ ఉంటారు, తాతలు సంపాదించి పెట్టుబడిగా పెడుతూ ఉంటారు. లేదు, వాళ్ళు చదువుకున్న చదువు ఆధారంగా బ్యాంకు లోన్లు తీసుకుని వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి వ్యాపారం అంటే ఏమిటి, ఎంత తెలివితేటలు ఉన్న వాడికి కూడా నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో అనుకున్నట్టుగా మార్కెట్ ధరలు ఉండవు, అనుకున్నటువంటి సరుకు అమ్ముడుపోదు. ఎందుకంటే ఇది లక్షల్లో కోట్లల్లో వీళ్ళు పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఏకంగా ఉన్న ఇంటిని కుదోపెట్టి, ఉన్న ఆస్తుల్ని కుదోపెట్టి, ఉన్న భూముల్ని కుదోపెట్టి, భార్య బంగారాన్ని కుదోపెట్టి కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు మనకి చాలామంది కనపడతారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం మీద మాత్రమే చిత్తం, అది మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు, మరేది చేయలేరు. ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి నచ్చదు, అందుకని వాళ్ళు తప్పనిసరిగా వ్యాపారమే చేస్తామంటారు. అయితే పరిస్థితులు అన్ని వేళలా అనుకూలంగా ఉండవు కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి వాడు మోసం కూడా చేయవచ్చు, లేదా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, అనుకున్న విధంగా ధరలు పలకకపోవచ్చు, పంటలు పండకపోవచ్చు, వర్షం రాకపోవచ్చు. అనేక కారణాల వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటాయి. నష్టం అంటే ఒక్కొక్కసారి ఏకంగా ఉన్న ఇంటిని అమ్ముని రోడ్డు మీద కూర్చుని కోట్ల వ్యాపారం చేసే వాళ్ళు కూడా రూపాయి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్ని మనం చాలా చూస్తూ ఉంటాం. అందుకే అంటారు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అని అంటూ ఉంటారు. అలాంటి స్థితిలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. చాలామంది కనపడకుండా వేరే చోట్లకు వెళ్ళిపోతూ ఉంటారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎవరికి కనపడని స్థితిలో ఉంటూ ఉంటారు. 10 మందిలోకి వాళ్ళు రాలేటువంటి స్థితిలో తల వంచుకొని తిరుగుతూ ఉంటారు. నిజానికి అలాంటి స్థితి అవసరమా? అలా తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకంటే వ్యాపారం అన్నప్పుడే, వ్యాపారం చెయ్యాలి అన్నప్పుడే ఒకవేళ నష్టం వస్తే నేనేమి చెయ్యాలి, నష్టానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే వ్యాపారంలోకి దిగాలి. అంటే నాకు తప్పనిసరిగా లాభం మాత్రమే వస్తుంది, నేను లాభాల్ని మాత్రమే గడిస్తాను, కోట్లు సంపాదిస్తాను. అంటే 1000 పెట్టుబడి పెడితే దీని మీద లక్షలు వస్తుంది, లక్షలు పెడితే కోట్లు వస్తుంది, కోట్లు వస్తే నేను ఊహించలేనంతగా డబ్బును సంపాదించవచ్చు అనేటువంటి ఆశతో మాత్రం వ్యాపారం చేయకూడదు. వ్యాపారం చెయ్యాలి అనుకునే వాళ్ళకి ప్రజ్ఞ ఉండొచ్చు, ప్రజ్ఞ ఉంటే మాత్రమే సరిపోదు. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటే మాత్రమే సరిపోదు. వాళ్ళకి ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఎందుకు అంటే రోడ్డు మీద పడినప్పుడు కాసిందేమిటి, ధైర్యము. వాళ్ళు ప్రాణాలు తీసుకుని ఆత్మహత్యలు చేసుకుంటే భార్య పిల్లలు ఏమైపోతారు? కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు వ్యాపారం ఎందుకు చేస్తారు? భార్యాభర్తలు ఇద్దరు పోయిన తర్వాత పిల్లల అతిగతి ఎవరు చూడాలి? దానికి వీళ్ళకి కావాల్సింది ఏమిటి? వ్యాపారం చేయవలసినటువంటి ప్రతి వాళ్ళు కూడా వ్యాపారం అంటేనే తప్పనిసరిగా వెనుక కీడు కూడా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించాలి. ఒకవేళ నష్టం వస్తే నేనేం చెయ్యాలి? అందుకు కొంత భాగాన్ని వాళ్ళు పక్కన పెట్టుకుని మాత్రమే వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి. ఎలాంటి పరిస్థితిలో వ్యాపారం చేయకూడదు? వ్యాపారం చేయాలి అనగానే కేవలం ధైర్య సాహసాలు, పెట్టుబడులు, ఆలోచనలే కాదు, మరెన్నో కూడా కావాలి. వాటికి ముందుగా వాళ్ళు చూసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా తెలుసుకోవాలి. ఏమిటండి, ఈ వ్యాపారం చేయటానికి తగినటువంటి విద్యా నైపుణ్యాలు నాకు ఉన్నాయా? అంటే ఒక్కొక్క వ్యాపారానికి కొన్ని తెలివితేటలు కావాలి. దాని గురించినటువంటి అవగాహన సంపూర్ణంగా వీళ్ళకి ఉండాలి. ఎవరేదో చేశారు, వాళ్ళు చేసింది నేను చేస్తాను, వాళ్ళు సంపాదించినట్టే నేను కూడా సంపాదిస్తాను అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే దానిలో వాళ్ళు బాగా ప్రజ్ఞను చూపించగలుగుతారు. అలాంటి ప్రజ్ఞా పాఠవాలు మనకి విషయంలో లేనప్పుడు అటువైపు వెళ్లకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అలాంటి వ్యాపారం మనం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే లోటుపాట్లు తెలియకుండా దిగితే దిగిపోవడం తప్ప వచ్చేదేమీ ఉండదు.
మరొక విషయం ఏమిటంటే మనకి విషయం మీద అవగాహనే కాదు, మరికొన్ని కూడా అవసరం. అది ఏమిటి అంటే మన ఆరోగ్యం ఎంతవరకు ఈ పని చేయటానికి సహకరిస్తుంది. కొన్ని వ్యాపారాల్లో కొన్ని చోట్లకి తిరగాలి అంటే అందుకున్నటువంటి ఆరోగ్యం కూడా వీళ్ళకి ఉండాలి. అంటే కొంతమందికి ఎలర్జీలు ఉంటాయి. కొన్ని వ్యాపారాలు కొన్ని ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళడానికే వీళ్ళ ఆరోగ్యం వీళ్ళకి సహకరించదు. అలాప్పుడు అలాంటి వ్యాపారాలకి వాళ్ళు వెళ్లకుండా ఉండటం మంచిది. అందుకని మన ఆరోగ్యం ఈ వ్యాపారం చేయటానికి ఎంతవరకు సహకరిస్తుంది, మన వయసు ఎంత. కొంతమంది ఏమిటంటే అవగాహన రాహిత్యంగా చిన్న పిల్లలు కూడా వ్యాపారం చేస్తామని బయటికి వస్తూ ఉంటారు. కొంతమందికి ఆ వ్యాపారం మీద ఎటువంటి మక్కువకి 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆ వ్యాపారం నుంచి బయటికి వెళ్లకుండా ఇది నేనే చేస్తాను అని అనుకుంటూ ఉంటారు. అందుకని మన వయస్సు ఏమిటి, మనకు ఉన్నటువంటి ప్రజ్ఞ ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకుని వ్యాపారానికి ముందుకు పోవాలి. అది సహకరించినప్పుడు అలా వ్యాపారంలోకి వెళ్లకుండా ఉండడం మంచిది. మరొక విషయం కూడా తెలుసుకోవాలి. తండ్రులు తాతలు వ్యాపారం చేశారు కదా, నేను కూడా వ్యాపారమే చేస్తాను, నేను కూడా అదే చేస్తాను అనుకోవడం ఒక పొరపాటు అవుతుంది. కుటుంబ సభ్యుల్లో భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ తండ్రి కానీ అంటే వీళ్ళకు వచ్చినటువంటి లాభాల్ని మరొకళ్ళు కబళించకుండా ఉండేందుకు గాను వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికి లాభాలు ఆ విషయంలో ఉంటాయో అలాంటి వ్యక్తి పేరు మీద వ్యాపారం నడిపిస్తూ వీళ్ళ నైపుణ్యాన్ని అందులో చూపించటం వలన లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎంచుకుంటే వీళ్ళు నష్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఎవరు వ్యాపారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తగినటువంటి గ్రహస్థితి ఉందా లేదా, ఆ చేసేటువంటి వ్యాపారానికి తగినటువంటి గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయా లేదా కూడా పరిశీలించుకోవాలి.